హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం పండుమిరపకాయ పచ్చడి చూద్దామండి. ఫస్ట్ పండుమిరపకాయలు తొడుముతోనే కడిగేసి ఎండలో ఆరబెట్టాక ఆవాలు మెంతులు ఇలా శుభ్రంగా దంచుకున్నాక నెక్స్ట్ ఇలా చింతపండు ఉప్పు తీసుకుని కొంచెం సేపు ఎండలో పెట్టుకుని ఇలానే సేమ్ దంచుకోవాలండి. ఇలా ముద్దలా చేసుకోవాలి. చూపిస్తాను. చూసారు కదండి, ఇలా ముద్దలా చేసుకుని దీన్ని ఇలా పక్కన పెట్టుకొని ఇలా చింతపండు అది కూడా వేసేసి మెత్తగా రుబ్బుకోవాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదండి, ఇలా మొత్తం అంతా రుబ్బుకొని నెక్స్ట్ వచ్చి ఇలా పోపులు ఉన్నాయి కదండి, మనం పోపు వేసి పెట్టుకున్నాం కదా, ఇది వేసుకొని మొత్తానికి అయిపోయిందండి పచ్చడి. ఇలా వేడి వేడి అన్నంలో నెయ్యి కూడా వేసుకొని. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం పండుమిరపకాయ పచ్చడి చూద్దామండి. ఫస్ట్ పండుమిరపకాయలు తొడుముతోనే కడిగేసి ఎండలో ఆరబెట్టాక ఆవాలు మెంతులు ఇలా శుభ్రంగా దంచుకున్నాక నెక్స్ట్ ఇలా చింతపండు ఉప్పు తీసుకుని కొంచెం సేపు ఎండలో పెట్టుకుని ఇలానే సేమ్ దంచుకోవాలండి. ఇలా ముద్దలా చేసుకోవాలి. చూపిస్తాను. చూసారు కదండి, ఇలా ముద్దలా చేసుకుని దీన్ని ఇలా పక్కన పెట్టుకొని ఇలా చింతపండు అది కూడా వేసేసి మెత్తగా రుబ్బుకోవాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదండి, ఇలా మొత్తం అంతా రుబ్బుకొని నెక్స్ట్ వచ్చి ఇలా పోపులు ఉన్నాయి కదండి, మనం పోపు వేసి పెట్టుకున్నాం కదా, ఇది వేసుకొని మొత్తానికి అయిపోయిందండి పచ్చడి. ఇలా వేడి వేడి అన్నంలో నెయ్యి కూడా వేసుకొని